గారికి, ఈ మున్సిపల్ చైర్మన్ సాదిక్ అన్న గారికి, వేముల ఫయాజ్ అన్న గారికి, సాదిక్ గారికి, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అయినటువంటి జేరిపిటి గోపాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి యువత ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని పేర్లు తెలియ సోదరులరా క్షమించండి. షమీర్ గారు, బాబా గారు, ఇమ్రాన్ గారు, ఇబ్రాహీం గారు, సనావుల్లా గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కదిరి మున్సిపల్ చైర్మన్లకు, కదిరి మున్సిపల్ కౌన్సిలర్లకి, అలానే మీ కాబోయే నాయకుడిని ఆశీర్వదించేటందుకు, మీ నాయకుడిని చూసేటందుకు, మీ భవిష్యత్ నాయకుడిని ఎన్నుకునేటందుకు ఇక్కడికి వచ్చినటువంటి నా మైనారిటీ సోదరిమణులకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, ఆ దేవుడిచ్చిన మన ఒక సువర్ణ అవకాశం 2024 ఎన్నికలకి మీకు మక్బుల్ అహ్మద్ గారిని మీకు ఈ కదిరి ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు పంపించారు. స్థానికుడు, మీ మధ్యన పుట్టినవాడు, మీ మధ్యన పెరిగినవాడు, ఈ స్కూళ్ళలో చదువుకున్నవాడు, ఇక్కడనే పెళ్లిళ్ళు చేసుకుని ఇక్కడనే తిరుగుతున్నటువంటి మీ మధ్యన ఉన్న ఒక వ్యక్తిని, ఒక వైట్ పేపర్ని, ఒక తెల్ల కాగితాన్ని మీ చేతికి ఇచ్చేసి మీరు ఏం రాసుకుంటారో ఏం గీసుకుంటారో పేపర్ మీద మీకు ఒక నాయకుడిని అందజేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని చెప్పి మహిళా సోదరిమణులకు చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే భవిష్యత్తులో మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఇక్కడి నడుచుకుంటా పోతే ఒక పర్లాంగ్ దూరంలో ఆయన ఇల్లు ఉంటుంది. మాకు ఈ సమస్య వచ్చిందని చెప్పిన మరుక్షణం స్పందిస్తూ మీ కార్యక్రమాలని దగ్గరుండి మీకు వచ్చిన సమస్యలను దగ్గరుండి తీర్చేటటువంటి వ్యక్తిని, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని, మీకు బాగా సుపరిచితుడైన వ్యక్తిని మీకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోదరిమణులారా ఒకటి గుర్తించండి, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వచ్చి మీకందరికీ మహిళా సోదరిమణులకి మీ డ్వాక్రా రుణం ఎంతుంటే అంత మాఫీ చేస్తాము, మీ బంగారు రుణం ఎంతుంటే అంత మాఫీ చేస్తాము, బ్యాంకులోనే మీ బంగారాన్ని మీ బంగారం ఎంతుంటే అంత ఎన్నిక తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము, మీ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, బాబు వస్తే జాబ్ ఇస్తాడు, లేదా మీ బిడ్డలకి ఉద్యోగం వీలైన పరిస్థితి ఉంటే ఉద్యోగం ఇచ్చేంతకాలం నెలకు 2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అన్నీ మోసపుచ్చి 2014 ఎన్నికల్లో వచ్చి ఎమ్మెల్యే ఆయన సీఎం గారు అయిన తర్వాత 2014 నుండి 19 వరకు ఆయన రాజ్యం వెళ్ళినారు. ఆయన పాలన సాగింది. ఆ పాలనలో చెప్పిన మాట ఏది నిలబెట్టుకోకుండా మీరేమో ఆయన డ్వాక్రా రుణమంతా మాఫీ చేస్తారని చెప్పి బ్యాంకులో కట్టాల్సిన అవసరం లేదు, సీఎం అయిన వ్యక్తి చెప్పాడు కదా అని చెప్పి మీరు కట్టకుండా ఇంటి దగ్గర ఉంటాము, ఆయన కడతారులేని వెయిట్ చేయటము, లాస్ట్కి ఆయన కట్టకపోవటము, మీరు ఏమని గ్రూపులుగా ఉన్న మీరు డిఫాల్ట్ గ్రూపులలోకి వెళ్ళిపోయి ఆ వడ్డీ భారాలు పెరుగుతాయి, కట్టుకోలేక ఇబ్బంది పడిన ఈ మహిళా సోదరిమణులు. సరే, మీరు అందరూ అనుకున్నారు ఈయన మాట చెప్పినాడు, మోసం చేసినాడు, ఇబ్బంది పడినామని బాధపడుతున్న టైంలో ఎన్నికలు రానే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వచ్చారు. వచ్చి మీ బాధలు చూశారు, మీ బాధలు మీరు చెప్పారు, మీకు ఏం బాధలు ఉన్నాయని విన్నాడు. మీరేం చెప్పారో ఆయనే విన్నాడు అని మేము అందరం అనుకుంటున్న టైంలో ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పి చేయలేని పెట్టండి నేను చేస్తానని చెప్పి ఆయన కూడా వాటితో ఇంకా కొన్ని చెప్తూ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీకు కూడా అపనమ్మకం ఏర్పడి ఉంటుందేమో, కాకపోతే కొద్దిగా నమ్మకం కూడా ఉంటుంది. ఆ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా, ఆ రాజశేఖర రెడ్డి గారు మాట తప్పేవారు కాదు కదా, ఈయన కూడా మాట తప్పడనే ఉద్దేశంతోనే మీరందరూ భారీ మెజారిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించే కార్యక్రమం గెలిచాడు. నిమిషం నాన్న డిసప్పాయింట్ అవుతున్నా. 2019లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాట తూచా తప్పుకోకుండా మీకు చెప్పిన డ్వాక్రా రుణమాఫీని 4 విడతల్లో మీరు కంప్లీట్గా మీ రుణం అంతా మాఫీ చేస్తానని చెప్పి 4 విడతల్లో పూర్తిగా చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన కార్యక్రమం. మీకు ఏవైతే చెప్పినాడో చేయూత కానీ, ఆసరా కానీ, లేకపోతే వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, మీ పిల్లలకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, ఏవి చెప్పినా కూడా
ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఫలాని రోజున ఫలాని ఇస్తాను, ఫలాని రోజున ఫలాని ఇస్తానని చెప్పి మాట ప్రకారం, చెప్పిన మాట ప్రకారం, పాపిష్టి కరోనా వచ్చినా కూడా ఈ రాష్ట్రము కరోనా దెబ్బకు కాకావిగ్లం అయిపోయి ఇబ్బంది పడిన టైంలో కూడా చెప్పిన మాట ప్రకారం మాట తీర్చుకొని మీకు ఇచ్చిన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు, 2019 నుండి 24 మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఆ మోసపూరిత ప్రభుత్వము ఈ మాట చెప్పి మాట నిలబెట్టుకుంటున్నటువంటి విశ్వసనీయత విలువలు ఉన్నటువంటి వ్యక్తి యొక్క మధ్య ఉన్న ప్రభుత్వాన్ని మీరు ఒకమారు బ్యారేజ్ వేసుకొని ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. మా పిల్లలకి వాలంటీర్ల పోస్ట్ ఇచ్చారు, మా పిల్లలకి గ్రామ సచివాలయ ఉద్యోగాల పోస్టులు ఇచ్చారు, మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, నా బిడ్డలకి స్కూళ్ళకు పంపించి బ్రహ్మాండంగా వాళ్ళకి బట్టలతో సహా, బుక్కులతో సహా, బ్యాగులతో సహా ఇచ్చి, వాళ్ళకి బూట్లు ఇచ్చి, వాళ్ళు కుట్టించుకునే బట్టలకు కూళ్ళు కూడా ఇచ్చి, మధ్యాహ్నం పూట బ్రహ్మాండమైన భోజనాలు పెట్టి చూసుకునేటువంటి ఈ ప్రభుత్వము మాట చెప్పి మాట తప్పిన ఆ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తూ ఎందుకు ఆయన మోసం చేశాడు, ఎందుకు ఈయన చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు, ఇది ఒక మారు గమనించండి. మోసగానికి ఓటేద్దామా లేకపోతే మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేద్దామా అని మహిళా సోదరుని మనలు ఒక మారు మీరు గమనిస్తే బాగా గమనించండి. మీరు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీ పక్షపాతి, ఆయన వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే కదా మన జీవితాలలో మార్పు వచ్చింది, మెరుగైన జీవితం స్టార్ట్ చేసింది మనం. అలాంటి వ్యక్తిని నిన్నగాక మన ఎన్నికల్లో నాకు తెలిసి దర్దాపు 118 సీట్లు అనౌన్స్ చేస్తే వాటిలో మైనారిటీ సోదరులకు ఒక్కటే ఒక ఎమ్మెల్యే, పట్టుమని ఒక ఎమ్మెల్యే టికెట్ని మైనారిటీ సోదరులకు ఇచ్చే ఆయనను చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పటికి నాకు తెలిసి దరిదాపున 7 మంది మైనారిటీ సోదరులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని, ఎవరు మైనారిటీ పక్షపాతి అనేది ఒక మారు మీరు గమనించమని మేము గుర్తు చేస్తూ బాగా ఆలోచించండి. నాకు తెలిసి మీరు షాదీ తోఫా అనుకుంటా, గతంలో 50,000 ఇచ్చేవాళ్ళు, ఈ పొద్దు మనకు ₹1,00,000 ఈ జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి జరిగిన ఒక క్రైటీరియా పెట్టి, ఆ క్రైటీరియాని తప్పుగా అర్థం చేసుకోవద్దండి. భవిష్యత్తులో ఏంటైనా ప్రభుత్వ లబ్ధులు అందాలంటే మన బిడ్డలు మినిమం చదువుకోవాలన్న ఆలోచన. మన బిడ్డలు మినిమం చదువుకున్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు భవిష్యత్తులో మనలాగా చిన్న చిన్న పనులు చేసుకోకుండా మన పిల్లలు పై చదువు చదివి పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ పాలకులకి చెప్పిన మాట తప్పే ఆ పాలకులకి చెప్పిన మాట ప్రకారము మాటను నిలబెట్టుకొని నేను మేలు చేసింటేనే నాకు ఓట్లేని ధైర్యంగా మేము ముందుకొచ్చి అడిగే ఈ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను మేలు చేశానా, నా ద్వారా మేలు జరిగిందా, నా ద్వారా మేలు జరిగిందన్నప్పుడు మీరే సైనికులు, మీరే నాకు బ్రాండ్ అంబాసిడర్లు, మీరే నా గురించి ప్రచారం చేయాల్సిన వ్యక్తులు, మీరే దగ్గర నుండి ఓటేయాల్సిన వ్యక్తులు అని చెప్పి ఎవరికైతే సంక్షేమం అందించారో, ఎవరికైతే మేలైతే చేశారో ఆ మేలైన కార్యక్రమాన్ని లబ్ధి పొందిన వ్యక్తులు నాకు బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి మోసాలు చేసి, దగా చేసి పారిపోయి నువ్వు 5 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ ఏం చేసావో ప్రజలకు తెలుసు. కానీ ఈ పొద్దు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఆచరణ సాధ్యం కానీ హామీలన్నీ మీకు ఇచ్చి, గతంలో ఏమో 2-3 ఏళ్ల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇస్తా అన్నప్పుడు మీకు అమ్మఒడి ఇస్తే, ఒక అమ్మఒడి ఇస్తా అంటే ఈ రాష్ట్రం అప్పులపాలు అయిపోతుంది, ఈ రాష్ట్రం వెనుసులు అయిపోతుంది, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, దివాలా తీస్తుంది, రేపు పొద్దున జీతపత్యాలకు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని విమర్శించిన నీవు ఒక అమ్మఒడికే ఇలా అంటే రేపు పొద్దున రాబోయే రోజుల్లో మీకు 3 పిల్లలుంటే 3 కూడా 3 అమ్మఒడిలు ఇస్తా అని అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు 500కే సిలిండర్లు ఇస్తా అంటాడు. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మీకు టికెట్ లేకుండా మహిళలందరూ ఎక్కడికైనా తిరిగేదానికి అవకాశం ఇస్తానని చెప్పి ఆచరణ సాధ్యం కాని మాటలు. నిజంగా ఈ ఆచరణ సాధ్యం అయ్యేపాడైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమానికి 2 3 చెప్తున్నావే, ఆ చిన్న సంక్షేమమో నీ దృష్టిలో అనిపించిన ఆ చిన్న సంక్షేమం, ఆ సంక్షేమం ఇస్తానే ఈ రాష్ట్రం అప్పులపాలు అయిపోతుంది. నువ్వు అంతకంటే 3 సంక్షేమం ఇస్తా అని చెప్పి ఈ రాష్ట్రం అప్పులపాలు కాకుండా ఏ విధంగా కాపాడుతావు? నువ్వు చెప్పే మాటలన్నీ అబద్ధాల మాటలే, ఆయన సిద్ధాంతాలన్నీ 2 కళ్ళ సిద్ధాంతం. నోటితో చెప్తుంటావు, చేసేదో చేస్తుంటావు. ప్రజల్ని ఎలా మోసం చేయాలా, మోసం చేసి ఎలా ఓట్లు వేయించుకోవాలా, ఎన్నికల ముందు ఎలా అబద్ధాలు ఆడాలనేది వెన్నతో పట్టిన పెట్టి ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారికి
పొరపాటున కూడా మాట చెప్తే మాట ఎన్నిక తీసుకోకూడదు, మాట చెప్తే మాట తప్పకూడదు, మాట తప్పితే చచ్చిపోయిన వాడితో సమానం అనుకుని జగన్మోహన్ రెడ్డికి, అబద్ధాలు చెప్పకపోతే ఒక్కరోజు కూడా నిద్ర పట్టని నీకు చంద్రబాబు నాయుడికి ఒక్క మారి మహిళా సోదరిమణులు గమనించమని చెప్పి, సోదరులు మీరందరూ గమనించండి సోదరులరా, మీ వాళ్ళకి అందరికీ ఎడ్యుకేట్ అయ్యే విధంగా అంటే జ్ఞానోదయం కలిగే విధంగా మీరు ఇళ్లలో కూర్చున్నప్పుడు మన పేదల పక్షాన్ని నిలబడినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మాట చెప్పి మాట నిలబెట్టుకునే వ్యక్తిని రేపు పొద్దున పొరపాటున మనం ఓడిస్తే మోసగాళ్లే మేలనే భావన కలుగుతుంది కదా మన ప్రజలకి. ఆ భావన కలక్కోకుండా ఎవరైతే మాట మీద నిలబడతారో, ఎవరైతే విశ్వసనీయతను నిలబెట్టుకుంటారో ఆ వ్యక్తిని గెలిపించాల్సిన గురుతర బాధ్యత మన మీదనే ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్తాం అంటే మేలు చేసిన వ్యక్తికి కీడు చేయాలని చెప్తామా మనం? మోసం చేసిన వ్యక్తికి మేలు చేయాలని చెప్పగలుగుతామా? మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఓట్లు వేస్తే దాని అర్థం ఏంటి? మాటలు నిలబెట్టుకునే వ్యక్తులు వేస్తేనే కదా. ఇంత బాగా చెప్పిన మాటని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని అబద్ధాలు చెప్పి మోసం చేసే వ్యక్తికి ఓట్లేయాల్సిన కర్మ మనకేం పట్టిందని. గతంలో ఈ కదిరి నియోజకవర్గంలో 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ కదిరి మీద దిగ్విజయంగా ఎగిరేసిన మనం ఈ పొద్దు దేవుని దయవల్ల, ఆ అల్లా దయవల్ల మన మైనార్టీ సోదరికి టికెట్ వచ్చిన మరుక్షణం మనం అందరం హ్యాట్రిక్ గా 3వ మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేయబోతున్న మక్బూల్ అహ్మద్ అన్న గారికి గతంలో ఇచ్చిన 28,000 మెజార్టీ కంటే ఇంకా మెరుగైన మెజార్టీని మనం తీసుకొచ్చి మక్బూల్ అహ్మద్ అన్న గారిని మన అసెంబ్లీకి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి తరఫున ఒక గిఫ్ట్ గా ఇస్తూ మా మీద పెట్టిన నమ్మకాన్ని, మా మీద ఉంచిన విశ్వాసాన్ని మీ ఒమ్ము చేయలేదు సోదరా. జగన్మోహన్ రెడ్డి గారు మీ మాట మేము వింటున్నాం, మీ సంక్షేమాన్ని మేము తీసుకున్నాం, మీ పాలన మేము చూసాం, నీ పాలన, నీ నిజాయితీ, నీ విశ్వసనీయతను చూసి ఆ దేవుడు సైతం కరుణించి 5 ఏళ్ళు బ్రహ్మాండంగా వర్షాలు ఇచ్చి, నాకు తెలిసి గతంలో మనం మంచినీళ్ళ కోసం బిందెలు సంఖ్యలో పెట్టుకుని ట్యాంకుల దగ్గర పరిగెత్తాలి మనం. నాకు తెలిసి 5 ఏళ్ళలో ఎక్కడ ఈ ట్యాంకర్ ఇక్కడ ఈ సందులేలోకి వచ్చింది లేదు. మనం మంచినీళ్ళ బిందె ఒక ప్లాస్టిక్ బిందె తీసుకొని క్యూలలో నిలబడుకునే పాపను కూడా మనం పోలేదు. మంచివాడిని ఎన్నుకుంటే దేవుడు సైతం సహకరించి మనకు వర్షాలు కూడా బ్రహ్మాండంగా ఇచ్చి అందరూ మెరుగైన జీవితం పొందేదానికి అవకాశం ఉండేదని ఉంది. కాబట్టి మంచివాడిని, మాట ఇచ్చి తప్పని వాడిని, పేదల పక్షాలున్న వ్యక్తిని, మైనార్టీల పక్షాలున్న వ్యక్తిని, మన పిల్లలు, వృద్ధులు, మహిళలు అందరినీ మేలు కోరుకునే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేయాలని చెప్పి, మంచికి చెడులకు మధ్య ఉన్న విశ్వాసాన్ని, మంచికి చెడుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు గమనించమని, అలాంటి గమనించని రోజున దుష్ట శక్తులు ఈ రాష్ట్రంలో జొరబడి అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేసి పదే ఎన్నికలకు వస్తారు. కాబట్టి మోసగాళ్ళకి రాష్ట్రంలో స్థానం ఉండదు. మోసగాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి ఓటేసే ప్రసక్తే లేదు. అలాంటి మోసగాళ్ళు మీ దగ్గరికి రానిమని చెప్పి నిదర్శనం కావాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మూకుమ్మడిగా నువ్వు మోసగాడివి, జగన్ రెడ్డి నిజాయితీపరుడు, ఆయన మాట చెప్పి నిలబెట్టుకున్నాడు కాబట్టి మేము ఆ జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని చెప్పి ఆ దేవుడు దయచేస్తే గతంలో వచ్చిన 101 సీట్ల కంటే ఇంతకంటే మెరుగైన సీట్లు మనం తెచ్చిన రోజునే ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది నిజాయితీ పరులకు వేసే ఓట్లు ఇలా ఉంటాయని అని చెప్పి. అలా కాకుండా పొరపాటు జరిగి ఇంత నిజాయితీ పరుని పొరపాటున మనం ఓడిస్తే కనుక రాబోయే రోజులన్నీ మోసగాళ్ళదేనేమో. మనం కూడా రేపు పొద్దున ప్రజలకు మేలైన కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. మనం కూడా మోసగాళ్ళ మాదిరిగా 5 ఏళ్ల పాటు మోసం చేసి ఎన్నికల ముందు 4 అబద్ధాలు చెప్తే ప్రజలతో ఓట్లు వేయించుకోవచ్చు అనే సంకేతాన్ని మీరు పొరపాటు కూడా పంపించుకోకుండా నిజాయితీకి విశ్వసనీయతకు ఉన్న గుర్తింపుని మేము గుర్తించాం. నిజాయితీ పరుని, విశ్వసనీయత కలిగిన వ్యక్తినే మేము మా రాజుగా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకుంటామనే సంకేతాన్ని మీరు మీ దగ్గర నుండి పంపేయాలి ఈ రాష్ట్రానికి అని తెలియజేసుకుంటూ, మక్బూల్ అహ్మద్ అన్న గారిని అలానే ఎంపీకి మనకు బోయ శాంతమ్మక్క గారు కంటెక్ట్ చేయబోతున్నారు. ఆమెను ఎంపీకి మన మక్బూల్ అహ్మద్ అన్న గారిని ఎమ్మెల్యేకి మనం 2 ఓట్లు వేయాల్సింది వస్తాం సోదరులరా. ఈ 2 మార్లు మీరు మీటర్ నొక్కండి. వీళ్ళిద్దరు ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేగా ప్రమోట్ చేయండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోండి. ఈ 5 ఏళ్ళకి ఇంత సంక్షేమము, ఈ 5 ఏళ్ళకి ఇంత అభివృద్ధి చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 5 ఏళ్ళు మనకు అవకాశం ఇస్తే ఎలా పాలిస్తారో ఒక మాట గమనించమని చెప్పి నేను మీకు ఇంతసేపు చెప్పింది సంక్షేమం గురించే చెప్పాను, విశ్వసనీయత గురించే చెప్పాను, అభివృద్ధి గురించి కూడా ఒక మాట ఆలోచించండి. మనకు మన కదిరికి బ్రహ్మాండమైన బైపాస్ రోడ్డు ఇంకొక 2 నెలల్లో పూర్తి కంప్లీట్ కాబోతోంది. మన హాస్పిటల్ బ్రహ్మాండంగా ఇక్కడుండే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హాస్పిటల్
ప్రభుత్వ పాఠశాలలు నాటు నేడు కార్యక్రమం కింద గతంలో ఎలా ఉన్నాయి, ఇలా ఎలా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక మాట చూడండి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, కుగ్రామాలకు దారులు, ఇల్లు లేని పేదలకు ఇల్లు, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలే. ఇవన్నీ గమనిస్తూ ఈ 5 ఏళ్లకి ఇంత మేలైన కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అనుభవం లేకుండా మొట్టమొదటిసారి వచ్చినప్పుడే మాట తప్పకుండా మాట నిలబెట్టుకొని ఇంత అభివృద్ధి, సంక్షేమము, ప్రజల మెరుగైన జీవన ప్రమాణాన్ని, అంటే మీ జీవితాల్లో మెరుగైన జీవితాలు తెచ్చేదానికోసం మీ పిల్లలు విద్య కానీ లేకపోతే వితంతు వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం